హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ఓ ట్రేడర్స్. ఈ వీడియోలో మీకు ఆర్ఓ వాటర్ ప్లాంట్స్‌లో రికవరీ రేట్ ఎలా ఉంటుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఇచ్చే ఇన్‌పుట్ వాటర్ నుంచి వేస్ట్ వాటర్ పర్సెంటేజ్ ఎంతొస్తుంది, ప్రొడక్ట్ వాటర్ పర్సెంటేజ్ ఎంతొస్తుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్‌గా వేరే వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీస్‌తో కంపేర్ చేస్తే లైక్ యూవీ గానీ, యూఎఫ్ గానీ, నానో ఫిల్ట్రేషన్ గానీ, అల్ట్రా ఫిల్ట్రేషన్ గానీ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే ఆర్ఓ టెక్నాలజీలో వేస్టేజ్ ఎక్కువే ఉంటుందండి. జనరల్‌గా ఈ పర్సెంటేజ్ వచ్చేసి యావరేజ్‌గా 60-65% ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో. బట్ కొన్ని స్పెషల్ కేసెస్‌లో లైక్ ఇన్ కేస్ మన పంప్స్ ఫ్లో రేట్ గనుక ఎక్కువున్నట్లయితే ఈ పర్సెంటేజ్ 70-75% వరకు కూడా వెళ్తుందన్నమాట. బట్ మోస్ట్ కేసెస్‌లో యావరేజ్ పర్సెంటేజ్ వచ్చేసి 60-65% ఉంటుంది. ఇన్ కేస్ మనం ఒక 1000 లీటర్ గనుక ఇన్‌పుట్ వాటర్ ఇచ్చినట్లయితే ఆర్ఓ వాటర్ ప్లాంట్‌లో అరౌండ్ 600-650 లీటర్స్ వేస్ట్ వాటర్ వెళ్తుంది అండ్ 350-400 లీటర్స్ ప్రొడక్ట్ వాటర్ వస్తుంది. ఈ రివర్స్ ఆస్మోసిస్ ప్యూరిఫికేషన్‌లో మేజర్ డ్రాబ్యాక్ ఇదే అండి. వేస్ట్ వాటర్ ఎక్కువగా వెళ్తుంది. ఈ వేస్ట్ వాటర్‌ని మనం వేరియస్ పర్పసెస్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్‌ని ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి చూడండి. కొంతమంది ఈ వేస్ట్ వాటర్‌ని సర్క్యులేషన్ ప్రాసెస్‌కి కూడా యూజ్ చేస్తారండి. అండ్ ఈ వేస్ట్ వాటర్ నుంచి చిన్న పైప్‌లైన్ కనెక్షన్ ఇచ్చి మళ్ళీ ఇన్‌పుట్ వాటర్‌కి కనెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా ఇవ్వడం వల్ల మెంబ్రేన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుందండి. తొందరగా మెంబ్రేన్స్ జామ్ అయిపోతూ ఉంటాయి. సో బెటర్ ఆప్షన్ వచ్చేసి ఇది జనరల్ పర్పస్‌కి యూజ్ చేసుకోవడం లైక్ క్లీనింగ్, వాషింగ్ వాటికి యూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. అగ్రికల్చర్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వేస్ట్ వాటర్‌ని మీరు ఎన్ని వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ప్రీవియస్ వీడియోస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆర్ఓ వాటర్ ప్లాంట్స్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. లేదంటే పైన డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌కి కూడా కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.